హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన హన్మకొండ నయం నగర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొండ సురేఖ, దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎం నరేందర్ రెడ్డి 11 నెలల ప్రజాప్రభుత్వ పనితీరుపై ఈ నెల 19వ తేదీన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్టేడియంలో నిర్వహించే ఇంద్రశక్తి సభ ఏర్పాట్లు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న కాళోజీ కళాక్షేత్ర కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఇంద్ర మహిళా శక్తి సభలో ప్రజలను, పార్టీ కార్యకర్తలను సమీలీకృతం చేయాలనేది ముఖ్య ఉద్దేశమని, రాణి రుద్రమ్మదేవి ఎల్లిన ఖిల్లా ఓరుగల్లులో జిల్లాలో మొట్టమొదటి విజయోత్సవ సభ నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని, గడిచిన 11 నెలలుగా ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తున్నామని, క్షేత్రస్థాయిలో మన పనితీరు ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నో వాగ్దానాలు, ప్రజల్ని అబ్బురపరిచే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినట్టు కేసీఆర్ మీద ఈ రాష్ట్ర ప్రజలకి చాలా నమ్మకం ఉండింది. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం బంగారుమయమవుతుందని, మేము కోరుకున్న ఉద్యోగాలు మాకు వస్తాయని, నీళ్లు నిధులు సక్రమంగా జరుగుతాయని ఆశించి ఆనాడు కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొస్తే ఆశించిన మేరకు ఫలితం రాకపోవడమే కాక అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి తొదటి 8.5 లక్షల కోట్ల అప్పులో చేకూర్చి మా చేతికి ప్రభుత్వాన్ని అప్పచెప్పిపోయినాడు కేసీఆర్ గారు. నీళ్ల పేరిట జరిగిన దోపిడీ ఇంత అంతా కాదు. నిధుల పేరిట జరిగిన దోపిడీ, భూముల పేరిట జరిగిన దోపిడీ, అన్ని రకాలుగా దోపిడీ జరుగుతుందనే 2023లో ప్రజలు వారిని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడం జరిగింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా భట్టి గారితో పాటు ఇక్కడ మంత్రులందరూ కూడా ఒక సమర్థవంతమైన క్యాబినెట్ రాష్ట్ర ప్రజలు తెచ్చుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారాంతరం జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రంగాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతూ మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో పలు అంశాలని, మెజారిటీ అంశాలని ప్రజలకు ఇవ్వడం కాకుండా వినూతనంగా ఈ రాష్ట్రంలో విద్యా విధానం మారాలి, యావత్ దేశానికి తెలంగాణ విద్యా విధానంలో ఒక రోల్ మోడల్గా ఉండాలంటే ఒక నెపంతో ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట దాదాపు 28 స్కూళ్ళకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వైద్య రంగంలో కూడా 10 ఏళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులు నామరూపాలు లేకుండా పోయినట్టు సందర్భం. ఈ దేశానికే ఒక ఆదర్శంగా ఉండాలని వైద్య రంగంలో కూడా ముఖ్యమంత్రి గారు విపరీతం శ్రద్ధ పెడుతూ అధునాతన సాంకేతిక అంగులతో ప్రభుత్వ వైద్యశాలని, ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిన సందర్భం. సంక్షేమ విషయానికి వచ్చినప్పుడు కూడా 10 ఏళ్లలో రైతులకి కేసీఆర్ ప్రభుత్వం ఎంత చేసింది.